విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎలా ఉంది? బాగుంది. ఒట్టి బాగుందా లేక చాలా బాగుందా? చాలా బాగుందిరా. ఇంకేం మరి, మొత్తం నువ్వు ఒక్కడవే లాగించాయి. అన్నీ నీకిష్టమైన కూరలే. నిజం చెప్పరా, ఎక్కడి నుంచి తెచ్చావు? ఇవి హోటల్ నుంచి తెచ్చినవి మాత్రం కావు. నిజమే దీపక్, ఈ క్యారియర్ తెచ్చింది హోటల్ నుంచి కాదు, మీ ఇంటి నుంచి. మా ఇంటి నుంచా? నువ్విక్కడున్నావని తెలిసి అమ్మే స్వయంగా తయారు చేసి నీకోసం పంపింది. ముందుగా ఈ సంగతి చెప్తే నువ్వు తినవేమోనని హోటల్ నుంచి తెచ్చానని అబద్ధం చెప్పాను. ఒరేయ్, నాకు కూడా కొంచెం ఉంచు. నిజంగానే మొత్తం లాగించేటట్టున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఈ పని మనుషులింతే. నెల తిరగగానే జీతం కోసం చేతులు చాపుతారు కానీ ఒళ్ళొంచి ఒక్కరు పనిచేయరు. మేజర్, మేజర్! దీపక్, ఏమిటిది? ఇది అసలు ఇల్లేనా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతోనే ఉన్నాను. ఇప్పుడిప్పుడు నాకు అనుమానం కలుగుతుంది. ఇంటి అల్లుడివి ఇక్కడే పడుండి ఇంట్లో పనులు చూసుకోకుండా బయట తిరుగుళ్ళేమిటి? అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా? ఇది నీ సొంత ఇల్లు లాంటిది. ఇంట్లోనే ఉండి దీని బాగోగులు చూడాల్సిన వాడివి నువ్వు. ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నారు కానీ ఇల్లు చూడు ఇంటలను చూడు అనలేదు. మీ కూతురికి చెప్పాల్సిన మాటలు పొరపాటున నాతో చెప్తున్నట్టున్నారు. పర్వాలేదే, ఈ మధ్య బాగానే నేర్చావు మాటలు. చిన్న కరెక్షన్, మాటలు చిన్నప్పుడే నేర్చుకున్నాను. నేర్చుకున్న మాటలను ఉపయోగించడం ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నానన్నది ఒకటే కాదు, ఎవరెవరు ఏమిటన్నది కూడా తెలుసుకుంటున్నాను. అదే తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేను ఈ ఇంటి అల్లుండని, నాకు కొన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి మాట్లాడాలని మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏమైంది మమ్మీ? అతన్నే అడుగు. ఇందాకటి నుంచి చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. వాట్ దీపక్, మా మమ్మీతో మాట్లాడాల్సిన పద్ధతేనా ఇది? ఇంటి అల్లుడితో బిహేవ్ చేసే పద్ధతిదేనా? నేను ఇంట్లో పడుండి ఇంటి బాగోగులు చూసుకోవాలట. అందులో తప్పే ఉంది. ఇదే ప్రశ్న ఎవరైనా పద్ధతి కలిగిన ఆడవాళ్ళని అడిగి చూడు. అంటే అప్పటికి మేము పద్ధతి లేని మనుషులమనే నీ ఉద్దేశం? కొన్ని ఉద్దేశాల్ని మాటల్లో చెప్తే వినడానికి అసహ్యంగా ఉంటాయి. చూసావా నీ భర్త ఎలా బరితెగించి మాట్లాడుతున్నాడో? ఆంటీ, దీపక్, వాట్ ఇస్ దిస్? బరి తెగించి మాట్లాడుతుంది ఎవరు? నేనా? మీ మమ్మీనా? ఏదో చనువు కొద్ది చిన్న మాట అందనుకో మరి ఇంతగా రేస్ అయిపోవాలా? భార్గవి, నువ్వు మీ మమ్మీ ఒక ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నారు. నేను ఈ ఇంటికొచ్చింది నీకు భర్తగా కానీ ఈ ఇంటి నౌకరిగా కాదు. అది గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. కాలి కింద చెప్పులా పడుండాల్సిన వాడు కొమ్మ మీద కోతిలా ఎలా గంతులేస్తున్నాడో? తోక జాడిస్తే కత్తిరించి పారేస్తానని చెప్పు. నేను తనకి నచ్చ చెప్తానుగా. నువ్వు అనవసరంగా కోప్పడి బీపీ రేస్ చేసుకోకు. దీపక్, ఏమిటి నువ్వు చేస్తావా? మీ మమ్మీ చాలా గొప్పది. గొప్ప గొప్ప వాళ్ళు సైతం ఆ దగ్గర అణిగిమణిగి ఉంటారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఇంటెలిజెంట్ అయి ఉండి ఇలా బిహేవ్ చేయడం ఏమీ బాగోలేదు. ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? దీపక్, నీకు మధ్య ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. మా మమ్మీ నాకే కాదు, నీకు కూడా మమ్మీ లాంటిది. నో, మా అమ్మ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు భార్గవి. అవసరమైతే మా కోసం తను ఒక మాట పడిందే తప్ప మమ్మల్ని ఎప్పుడు ఒక్క మాట కూడా అనేరగదు. దీపక్, మా మమ్మీ మన గురించి ఎంత కష్టపడింది మర్చిపోయావా? గొప్ప గొప్ప సంబంధాలని కాలదని నా పెళ్లి నీతో జరిపించింది. ఇంకొకలైతే అలా చేసేవాళ్ళ? నీ వల్ల సింగిల్ రూపీ ఆదాయం లేకపోయినా నిన్నింకా ఈ ఇంట్లోనే ఉండనిస్తోంది. ఇంకొకలైతే అలా చేస్తారా? చెయ్యరు భార్గవి, ఎవరు చెయ్యరు.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న అల్లుణ్ణి 4 గోడలకే పరిమితం కమ్మని ఎవరు శాసించరు. అలా శాసించగలిగింది మీ మమ్మీ ఒక్కరే. ఆఫీసు బాధ్యతలు ఆడపిల్లవైన నీకు తప్ప అల్లుడికి ఇవ్వనని చెప్పగలిగింది మీ మమ్మీ ఒక్కరే. వెళ్ళి నీ వంటి మమ్మీ ఇళ్ళలోనే లేదు అని పాటలు పాడి కీర్తించు. వెళ్ళా. "15, 16, 17, 18. That's good. Come on. 19, 20." స్కూల్లో డ్రిల్ క్లాసులు ఎగ్గొట్టిన పాపానికి ఇప్పుడు ఇది పనిష్మెంటా? ఈ ఎక్సర్సైజ్ నేను చేయలేను బాబోయ్. ప్లీజ్ భార్గవి. మ్మ్హ్మ్. ఏయ్ జాగ్రత్త. మా మంచి భార్గవి కదూ, ఎప్పుడు కూర్చోనో పడుకోనో ఉంటే డెలివరీ కష్టమవుతుందట. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం అవసరం అని డాక్టర్ గారు చెప్పారా లేదా? డెలివరీ చేసేది ఎవరు? డాక్టర్ గారు. అయితే ఎక్సర్సైజ్లు కూడా ఆవిడనే చేయమని చెప్పు. నిన్ను మమ్మీ, వాట్ ఎ సర్ప్రైజ్. ఎందుకంత ఆశ్చర్యం? నువ్వు జ్యూస్ తయారు చేసి తీసుకురావడమా? ఏ, నా బేబీకి నేను సేవలు చేయకూడదా ఏంటి? నువ్వు ఇదంతా చేస్తుంది నా కోసం కాదులే, కడుపులో ఉన్న వాళ్ళని కాకా పట్టడం కోసం కదూ? ఎస్, యూర్ రైట్. చెప్పింది గుర్తుందిగా, అమ్మాయినే కనాలి. ఆ అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది. స్కానింగ్ చేద్దామంటే దీపక్ వద్దంటున్నాడు మమ్మీ. స్కానింగ్ దాకా ఎందుకు? నేను చెప్తున్నాను, నీ కడుపులో ఉన్నది అమ్మాయే. నా మాటను కాదనే ధైర్యం ఇక్కడున్న వాళ్ళకే కాదు, కడుపులో ఉన్న వాళ్ళకు కూడా లేదు. జ్యూస్ తీసుకో, తాగు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మిస్టర్ సుధాకర్. కూర్చోండి మేడం. మాలతి, ఒక్క నిమిషం. మిస్టర్ సుధాకర్,
నో ఫార్మాలిటీస్ ప్లీజ్. చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చారు. మా ఆతిథ్యం స్వీకరించకుండానే వెళ్తారా మేడం? ఆతిథ్యం విషయం పక్కన పెడితే మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని అభినందించడానికి వచ్చాను. దేనికి మేడం? అదేనండి, రేపు మనం అనాథాశ్రమానికి వెళ్తున్నాం కదా. అవును మేడం. మేడంతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నా అనేవాళ్ళు లేక అనాథలైన వాళ్లకు మేమున్నామంటూ ఎవరైనా వెళ్ళి కనిపిస్తే వాళ్ళెంత ఆనందిస్తారో మాటల్లో చెప్పడం కష్టం. ఆ మధ్య నేనోసారి ఒక ఆశ్రమాన్ని విజిట్ చేశాను. గంటలో తిరిగొచ్చేద్దామనుకుని వెళ్ళిన నేను ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. వాళ్లతో మాట్లాడుతూ ఆ ముచ్చట్లు వింటూ ఉంటే టైం అసలు తెలియనే లేదు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. మాలతి ఆ విషయం గురించే మొన్న మధ్య నాతో చెప్పింది. ఆదివారం వచ్చిందంటే చాలు మూడీగా తయారవుతుంది. ఎటైనా సరదాగా వెళ్దామండి అంటుంది. బయటికెళ్తే అక్కడ ఆడుతూ పాడుతూ కనిపించే చిన్నపిల్లని చూసి అమ్మా అని పిలిపించుకునే అదృష్టం తనకు లేకుండా పోయిందేనని లోపల బాధపడుతూ ఉంటుంది. అందుకే ఇక నుంచి ప్రతి ఆదివారం ఏదో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ పిల్లలతో స్పెండ్ చేసే ప్రోగ్రాం ఒకటి ప్రపోజ్ చేశాను. అక్కడికెళ్తే ఎక్కడ అప్సెట్ అవుతానో అన్న భయంతో రానంటుంది మాలతి. రేపు నేను కూడా మీతో పాటే వస్తే మీకేమైనా అభ్యంతరమా మాలతి? మేడం, ఒక రకంగా నేను అనాథనేగా. అన్నీ ఉన్నా ఏవీ లేని అనాథని. పిల్లల్ని కనకపోయినా అమ్మతనంలో ఉండే కమ్మతనాన్ని తెలియచెప్పిన గొప్పవారు మీరు. మీరు అన్నది ఎందుకు అవుతారు మేడం? ఆ మాటల్ని నువ్వు మనస్ఫూర్తిగా అనుంటే అవే మాటల్ని నీకు నువ్వు చెప్పుకో మాలతి. స్పందించే గుణం ఉంటే అమ్మా అని ఎవరు పిలిచినా అమ్మతనం అనేది గుండెల్లో తొణికిసలాడుతుంది. నువ్వు కంటే నీకు ఒక్కరో ఇద్దరో బిడ్డలు, కనీ పెంచకపోయినా బిడ్డలే అనుకుంటే కనిపించే చిన్నారులంతా నీ కన్నబిడ్డలే అనిపిస్తారు. మరలాంటి వాళ్లకు మదర్ తెరిసా వంటి వారు ఆదర్శం కావాలి. అమ్మయ్యా, వచ్చేసారా? వచ్చి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటే టిఫిన్ వడ్డిస్తాను అంటావు, అంతే కదా? దానికోసం ఇంతగా ఎదురు చూడాలా అనసూయ? నేను ఎదురు చూస్తుంది మీకోసం కాదు, మీరిచ్చే జీతం కోసం. ఏమిటి? అదే ఫస్ట్ తారీఖు నాడు ఇంటికి రాగానే జీతం ఇస్తారు కదా. ఇస్తాను, కానీ మీరిచ్చే డబ్బులు పాపిస్తివి, నేను ముట్టుకోను అంటావు కదా నువ్వు. డబ్బు మంచిదని మీరు చెప్పాక కూడా ముట్టుకోకపోతే అపచారం కదండి. నిజమే అనుకో. మాటలు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు జీతం డబ్బులు తీయండి. జేబులో ఉంటేగా బయటికి తీయటానికి. ఏ కొంపదీసి జీతం డబ్బు తీసుకోనని లక్ష్మితో కానీ చెప్పారా? ఏమిటే అంతా ఉల్టా పల్టాగా మాట్లాడుతున్నావు? ఏం లేదండి, ఇంట్లో కావాల్సిన ఉప్పు పప్పులైతే మనం జీతం డబ్బులతో కొనుక్కుంటున్నాం. చిన్న చిత్తకు అవసరాలు ఏమైనా వస్తే లక్ష్మి అడిగి డబ్బు తీసుకుంటున్నాం. తను సంతోషంగానే ఇస్తోందిగా. ఇస్తుంది కదా అని చేతులు చాచడం ఏం బాగుంటుంది? మనకు కావాల్సిన డబ్బు మనమే సమకూర్చుకుంటే బాగుంటుంది కదా అని. అని చిట్టి ఒకటి కడుతున్నాను. ఏమిటి? ఎందుకంత ఆశ్చర్యం? అప్పటికి నేనేదో 5-6 లక్షల చిట్టి కడుతున్నట్టు. బోడి 50,000, నెలకు 1000 రూపాయలు చెప్పినా 50 నెలలు కడితే సరిపోతుంది. 2-3 ఏళ్ల పాటు పాట డబ్బులు పోను 600 కడితే సరిపోతుంది. చిట్టి వేసేది కూడా పక్కింటి పిన్నిగారే. ఎవరైనా కానీ వద్దనుసూయ, పాత పురుగు నిన్ను మళ్ళీ తొలుస్తున్నట్టుంది. మనకు చిట్టు వద్దు, పాడు వద్దు. నెలలా వచ్చే జీతంతో మనం సుఖంగా బతకొచ్చు. అదేమిటండి అలా అంటారు? మీకు తెలియకుండా లక్ష్మికి నేను ఒక నెక్లెస్ చేయిద్దాం అనుకుంటాను. లక్ష్మికి నువ్వు నెక్లెస్ చేయిస్తావా? చేయించొద్దా మరి? అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ అన్నీ మనమే కదా తనకి. అసలు మనకి తనకి వ్యవహారం చెడింది దేనికి? నెక్లెస్ విషయంలోనే కదా.
అనవసరంగా తొందరపడి ఆ వేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లక్ష్మిని అందరి ముందు నవ్వుల పాలు చేశాను. అయినా అవన్నీ మర్చిపోయి మనల్ని చేరదీసింది లక్ష్మి. అటువంటి మంచి మనిషికి మన కష్టార్జితంతో ఒక చిన్న నెక్లెస్ చేయిస్తే తప్పేంటంట? ఆలోచన అయితే బానే ఉంది, కానీ నీళ్లు తీరిగ్గా నవ్వుదురు గాని ముందు జీతం డబ్బు బయటకు తీయండి. ఇస్తే కదా తీయడానికి. ఆ? యాన్యువల్ అకౌంట్స్ క్లోజింగ్ అట 2 రోజులు ఆగిస్తా అన్నారు. బాగానే ఉంది సంబడం. మీరు రాగానే జీతం నా చేతికిస్తారేమో, డబ్బులు కట్టి వెంటనే చిట్టి పాడేయచ్చని ఆశపడ్డాను. అనవసరంగా అవతల వాడి దగ్గర నా మాట పోయింది కదా. అది సర్లేవే, ఆకలి అవుతోంది. టిఫిన్ ఏమన్నా చేసావా? వంటింట్లో ఉంది, పెట్టుకు తినండి. పక్కింటి పిన్నిగాని కలిసి సారీ చెప్పి రావాలి నేను. ఆంటీ ఆంటీ తొందరగా రండి ఆంటీ. నిద్రపోతుంటే ఏమిటి డిస్టర్బెన్స్? భార్గవ్కి పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి. ఆ? ఇందాకటి నుంచి కడుపు నొప్పి అంటుంటే ఏదో మామూలు పెయిన్ అనుకుని పెయిన్ రిలీవర్స్ ఇచ్చాను, కానీ తగ్గలేదు. నీకు బుద్ధుందా అసలు? ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ వస్తే ఎవరైనా పెయిన్ రిలీవర్స్ ఇస్తారా? అసలు అప్పటి నుంచి బాధపడుతుంటే ఇప్పుడా చెప్పేది? బేబీ, మమ్మీ, బేబీ, అన్బేరబుల్ పెయిన్ మమ్మీ, డూ సంథింగ్. ఓకే బేబీ. దీపక్, కార్ రెడీ చేయి. నథింగ్ టు వరీ, ఓకే?